కవ్వించిన పాకిస్తాన్కు భారత ఆర్మీ గట్టిగానే బదులిచ్చింది. అయినా సరే పాకిస్తాన్ తన తప్పు ఒప్పుకోకపోగా తప్పుల మీద తప్పులు చేస్తోంది. భారత ఆర్మీ పాకిస్తాన్ను చావగొడుతున్నా సరే అయినా సరే ముందుకు వస్తోంది. యుద్ధం ప్రారంభమైనటువంటి ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనేటువంటి ప్రశ్నకు భారత్ అని అందరికీ జవాబు తెలిసినప్పటికీ కూడా అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతున్న పాకిస్తాన్ ఎందుకు ముందుకు వస్తోంది అనేటువంటిదే $1 మిలియన్ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంతో పాటు పాకిస్తాన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, అసలు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేటువంటిది దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. సార్, ఫస్ట్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల పైన దాడి చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ మనకు రిటార్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా ఎయిర్ బేస్లను, డిఫెన్స్ సిస్టమ్ను, పాక్ ఆర్మీని సావుదెబ్బ కొట్టింది ఇండియా. అయినా కూడా ఎందుకు పాకిస్తాన్ ముందుకు వస్తుంది? పాకిస్తాన్ ఎప్పుడు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ వారు గెలవనటువంటి చేతగానటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు కూడా టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తూ 1971 వార్ తర్వాత ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసినటువంటి విధవ ఆర్మీ, విధవ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం. సో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా అంటే మీరు వాళ్ళ డే 1 నుంచి కూడా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ, మిలిటరీ సిస్టమ్ కానీ ఒక స్ట్రక్చర్గా లేవు. అక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆర్మీ కింద పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి విలువ లేదు. అండ్ అక్కడ విభజించి పాలించి అక్కడ ఉండేటటువంటి హిందువులను పంపించడం జరిగింది. ఇండియన్ ముస్లింలని మహార్జీర్గా పనిష్మెంట్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. సో ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే పాకిస్తాన్కి తిండి తిప్పలు లేనటువంటి, అంటే తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతూ టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళ బడ్జెట్ అంతా పెడుతున్నారు. మీరు ఒక చిన్న విజయ్ గారు, నిన్న ఏదైతే మనము ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగానే మనం అటాక్ చేశామో, చనిపోయిన శవాలతో ఎవరు క్రిమేషన్ చేయించారండి? ప్రభుత్వాలు, టెర్రరిస్ట్ లీడర్స్, అక్కడ ఉండేటటువంటి రేంజర్స్, ఆర్మీ రిలేటెడ్, అంటే అఫీషియల్గా పాకిస్తాన్ జెండా కప్పి మరి వారిని సాగనంపటం జరిగింది. ఇది పరిస్థితి. సో ఇది కేవలం నేను చెప్పటమే కాదు, ప్రపంచమంతా చూసింది. మన జయశంకర్ గారు ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ప్రపంచం ముందు ఆ పాకిస్తాన్ని మనము అంటే విక్టిమ్గా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ విధంగా టెర్రరిస్ట్ గ్రూప్ లేదా టెర్రరిస్ట్ కంట్రీ అనేది మన ఆల్రెడీ కన్ఫామ్ అయింది. నిన్నటితో ఇంకా కన్ఫామ్ కూడా అయింది. అండ్ మీరు అన్నట్టుగా పాకిస్తాన్ ఎందుకు కాలుదూవుతుంది, ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అని అంటే, వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముస్లింలకి, ఆ పాకిస్తాన్ ముస్లింలకి ఏంటి అని అంటే ఆ యొక్క పిఓకే పోతుందేమో అనే భయాందోళనతో ఒకటి ముఖ్యమైనటువంటిది. రెండోది ఏంటి అని అంటే భయభ్రాంతులతో ఉన్నారు. ఎక్కడ ఏమవుతుందో, ఏం చేస్తారో, ప్రపంచానికి మేము ఏ విధంగా ఫేస్ చూపించాలి, ప్రపంచంలో మేము మా ఎగ్జిస్టెన్స్ ఉంటుందా లేదా, ఉండాలి అంటే మనం ఏదో చేద్దాము అని అనుకున్నారు. అండ్ సర్జికల్ 2లో ఏదైతే మనం అటాక్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా F-16 వచ్చి అటాక్ చేయటము, అభినందన్ని కొట్టడము, మనము అదే అభినందన్ ఒక F-16ని డిస్ట్రాయ్ చేయటం, ఇవన్నీ చూసాం. మనం చూసినప్పుడు ఆ రోజు ఇమ్రాన్ ఖాన్, మోడీ గారు అభినందన్కో వాపస్ దేనాహీ పడేగా అని చెప్పినప్పుడు పార్లమెంట్లో ఒక మంచి, అంటే ఒక పాజిటివ్ మూడ్తో ఏం చేశాడు, ఆ భగవంతుడిని నమ్మి ఆ అభినందన్ని మనం త్వరగా ఇచ్చేద్దామని అన్నాడు. భయభ్రాంతులతో ఇచ్చేశాడు కనుక అక్కడ ఆగిపోయింది, తప్పించుకున్నారు. ఒకవేళ ఆ రోజు కూడా అభినందన్ని ఇచ్చి ఉండకపోతే ఈరోజు జరిగినటువంటి విషయం ఆ రోజే జరిగి ఉండేది. ఆ రోజుకి కూడా మనం పర్వాలేదు, టెక్నాలజీ ఉంది. ఓకే. కానీ ఏదైతే S-400 ఏదైతే యాంటీ మిజైల్స్ ఉన్నాయో అవి ఆ రోజు ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర లేకుండే.
అది అది ఉంటే ఆ రోజు వచ్చినటువంటి F-16 రెండింటిని మూడింటిని కొట్టే పరిస్థితి ఉండేది. అండ్ ఆ రోజు ఏంటి అంటే ఫైటర్ చేసి కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పటికి అంటే అవుట్డేటెడ్ MiG-21తో అభినందన్ని దాన్ని ముక్కలు చెక్కలు చేసినటువంటి పరిస్థితి. సో ఎప్పుడు కూడా పాకిస్తాన్కి విజయ్ గారు అంటే ఎగ్జిస్టెన్స్కి ప్రపంచానికి చూపించుకుందాం అనేటటువంటి ఒక కుతూహలము, ఆశ, లేదంటే వారికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF నుంచి రావాల్సిన ఫండ్, లేకపోతే కొన్ని దేశాల నుండి ముస్లిం దేశాల నుండి వచ్చేటటువంటి సపోర్ట్ అవన్నీ కూడా ఏమీ రావు. అండ్ ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు, ఏ కంట్రీ కూడా పాకిస్తాన్తో లేదు. మీడియా మాత్రం ఇది యుద్ధం అంటోంది, కొన్ని చోట్ల దాడులు ప్రతిదాడులు మాత్రమే అంటున్నారు. అసలు యుద్ధం ప్రారంభమైందా, లేదంటే యుద్ధం ఇంకా అఫీషియల్గా డిక్లేర్ కావాల్సి ఉందా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇండియా అమెరికా గైడ్ లైన్స్ ప్రకారంగా, ప్రపంచ దేశాల రిక్వెస్ట్ ప్రకారంగా ఒక లిమిటెడ్ వార్ కొన్ని టార్గెట్స్ని డిసైడ్ చేశారు. ఆ టార్గెట్స్లో మొట్టమొదటిది టెర్రరిస్ట్ స్థావరాలు, అట్లాగే రెండవది POK, మూడవది ఆర్మీ ఆఫీసర్ ఎవరైతే పెహల్గామ్ని అంటే పెహల్గామ్ అవ్వటానికి ఎవరైతే మోటివేట్ చేశారో ఆ మోటివేట్ చేసినటువంటి ఆర్మీ జనరల్ మునీర్ ఆసిఫ్. సో అతను మీకు తెలుసు నిన్న అర్ధరాత్రి అతన్ని కూడా తీసివేయటం జరిగింది. అండ్ ఈరోజు పాకిస్తాన్లో చూసినట్టయితే టోటల్లీ పబ్లిక్ అంతా రివర్స్లో ఉన్నారు. ఎందుకు భారత్తో వెళ్ళి మీరు యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఎందుకు భారత్తో నిన్న ఈవినింగ్ డ్రోన్ అటాక్స్ చేశారు, ఎందుకు ఈ ముప్పు తెచ్చుకున్నారు అనేది మొత్తం పాకిస్తాన్ ప్రజలందరూ కూడా ప్రభుత్వాల మీద పడేటటువంటి పరిస్థితి. నిన్న మిడ్నైట్లో కూడా మన పైన డ్రోన్లు పడ్డ తర్వాత, మనం కౌంటర్ ఇచ్చిన తర్వాత, ఇంటర్సెప్ట్ చేసి అన్నింటినీ డిస్ట్రాయ్ చేసిన తర్వాత, అంటే మనకి బార్డర్ హ్యూజ్ బార్డర్ 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ బార్డర్ ఉంది అలాంగ్ విత్ పాకిస్తాన్. కేవలం POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి 700 కిలోమీటర్స్ ఇది ఉంది, పంజాబ్ నుండి ఉరి వరకు. సో ఇవన్నీ ఇంత లెంతీలో వాళ్ళు నిన్న డ్రోన్స్ మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ జమ్మూ రీజియన్లో పెట్టారు. ఎందుకంటే జమ్మూలో ఆర్మీ బేస్లు ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. తర్వాత దానికి దగ్గరలోనే ఉదంపూర్ ఉంటుంది, ఉదంపూర్లో నార్థన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఉంది, జమ్మూలో ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇలాంటి వాటిని టార్గెట్ చేసి ఏదో ప్రపంచంలో పేరు తెచ్చుకుందామనే ప్రయత్నం చేశారు. కానీ అది టోటల్లీ ఇదైపోయింది, ఫాయిల్ చేయటం జరిగింది. అండ్ మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఇంకా ఏమంటారు కవ్వింపు చర్యలకు పాటుపడుతూనే ఉంది, డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అక్రాస్ ద బార్డర్లో ఫైరింగ్ చేస్తూనే ఉంది, ఆర్టిలరీ షెల్లింగ్ జరుగుతూనే ఉంది, సివిలియన్స్ చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. ఇవన్నీ ఈరోజు బహుశా క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ చేశారు. అండ్ మనము విజయ్ గారు మొన్న ఏం చేసాము అని అంటే phase 1 Chapter 1 చేసాము. Chapter 2 మిగతా టెర్రరిస్ట్ గ్రూపులు చేయాల్సి ఉండే, Chapter 2ని అలాగే పెట్టి ఇప్పుడు Chapter 2కి వచ్చాము. Chapter 2లో నిన్న మీరు అన్నట్టుగా కంప్లీట్ డిఫెన్స్ చూడండి. ఇప్పుడు ఇండియాని ఒకసారి మీరు చూసినట్టయితే టెర్రరిస్ట్ గ్రూప్లని, టెర్రరిస్ట్ అసెట్స్ని, టెర్రరిస్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ని ప్రీషియస్ అంటే పక్కా ఆ ఏరియాని మనము టార్గెట్ చేసి కొట్టడం జరిగింది. నిన్న కూడా మనకు ఎలాంటి అవకాశం ఉండే, సువర్ణ అవకాశం, పాకిస్తాన్ని స్మాష్ చేసే అవకాశం ఉండింది. మన ఒక్క మిజైల్ని కూడా ఇంటర్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేకుండే నిన్న. అటు నుంచి నావల్ బేస్ నుండి కరాచీని మంటల్లో పెట్టారు. ఇక్కడ నుంచి మన వాళ్ళు అనేక ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్, రాఫెల్, సుఖోయ్ 30 అన్ని ధనాధన్ 5-6 సిటీల్లో ఆర్మీ బేసెస్లో కంప్లీట్ కమ్యూనికేషన్ సిస్టమ్ని, రడార్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. సో అలాగే 3 ఫైటర్ని క్రాష్ చేయటం అంటే డిస్ట్రాయ్ చేయటం జరిగింది. అది మన ఏదైతే S-400 ఉందో దాని ద్వారానే మనం అది కూడా చేయటం జరిగింది. వాళ్ళ పైలట్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. సో ఇలాంటివి ఇన్ని అంటే ఇంత పెద్ద యాక్టివిటీ జరిగినా కూడా ఏమాత్రం మన
ప్రాపర్టీకి కానీ అండ్ సెన్సిటివ్ అసెట్స్కి కానీ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. అది మన యొక్క గొప్పతనము అండ్ మన డిఫెన్సివ్ సిస్టమ్, ఈ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ వెపనరీ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్తున్నాను. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ని మార్చేశారు, ఎందుకంటే అతను పారిపోయాడు కాబట్టి, ఇన్ఎఫిషియెంట్ అని తెలిసి. పాక్ ప్రధాని ఉండేటువంటి స్థావర నివాసానికి అత్యంత సమీపంలో భారత్ దాడి చేసింది కాబట్టి ఆయన బంకర్లోకి పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ దోషిలాగా నిలిచింది. అయినా కూడా మేము గెలుస్తాం, ఇండియాను ఎదుర్కొంటామంటే, నాటు భాషలో చెప్పాలంటే ఎందుకు ఇంత బలుపు పాకిస్తాన్కి సార్? చెప్పాలి అని అంటే ఈ సోర్ని ఏమంటారు తెలుగులో? పిగ్గుని ఏమంటారు? పంది అంటారు. అంటే దే ఆర్ ఆల్ పాకిస్తానీ, ద లీడర్షిప్, ద ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ బ్లడీ పిగ్స్. సోర్ ఐ లోగ్, సోర్ చెప్తున్నాను కదా. మీరు నిన్న విజయ్ గారు ఒకసారి ప్రధానమంత్రి మాట్లాడినటువంటి, పాక్ ప్రధానమంత్రి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు తీసి చూస్తే, మేము 3 రాఫెల్స్ని పగలగొట్టాము అంటే అందరు చప్పట్లు కొడతారు. ఓకే, సో మేము ఎలాంటి పరిస్థితులైనా మేము ఏంటి ఇండియాని ఇచ్చేస్తాము, కావాలనుకుంటే అణుబాంబు వేస్తాము. ఇంకొక ప్రతిపక్ష బిలాల్ ఉంటాడు, బుట్టో వాళ్ళ అబ్బాయి, వాడు అంటాడు కూన్ బెహేగా, పానీ అగర్ బంద్ కరేగా తో కూన్ బెహేగా అంటాడు. ఇంకొకడు వైస్ ప్రెసిడెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడు తెలుసా మీకు? ఏమంటాడు? ఇండియా మే లోగోं को ताश कौन सा डेड बॉडीज उसको मतलब जलाने के लिए जगह नहीं मिलेगा. భారతీయుల శవాలు కాల్చడానికి ప్లేస్ దొరకదు, శవాలను కాల్చడానికి ప్లేస్ దొరకదు. ఇలాంటి ప్రపోగండ. తర్వాత హమారే పాస్ న్యూక్లియర్ బాంబ్ హే, చోటా బాంబే బడా బాంబే. ఏం చేస్తారు నిన్న మీరు? మీ దగ్గర ఉన్న మిజైల్ని కూడా మీరు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు న్యూక్లియర్ బాంబు వేస్తారా? వెదవల్లారా? అంత సీన్ ఉందా మీకు? సో మనము ఒక మంచి ప్రజాస్వామ్యం, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యంగా ఎత్తుకున్న దేశంగా, భారతదేశంగా, అట్లాగే గ్లోబల్ లీడర్గా మనం ఏం చేశాము అని అంటే, మనము మంచితనంతో ఇన్ని రోజుల నుంచి వచ్చాము. 1971లోనే మనము సిమ్లా అగ్రిమెంట్ లేకుండా మనం ఆక్యుపై చేసుకునేటటువంటి ల్యాండ్ మన దగ్గర ఉండుంటే ఈరోజు పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ లేకపోయేది. తర్వాత 1999లో కార్గిల్ వారు అప్పుడు వాజ్పేయి గారు కొంచెం బయటికి వెళ్ళి కూడా చూడండి అని చెప్పి ఉంటే పాకిస్తాన్ పిఓకే ఈరోజు ఉండేది కాదు వాళ్ళ చేతిలో. ఆ రోజు వాజ్పేయి గారు క్రాస్ బార్డర్ అంటే వాళ్ళ బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ అవ్వకుండా మనం ఆపరేట్ చేయాలని చెప్పడంతో లిమిటెడ్ ఆపరేషన్ చేయటం జరిగింది. అట్లాగే ఓపీ పరాక్రమ్ టోటల్గా ఫుల్ వార్ డిక్లరేషన్ జరిగింది 2001-2లో పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు. సో అప్పుడు టోటల్ ఫుల్ వార్ ప్రెషర్లో మళ్ళీ అమెరికా కాళ్ళు పట్టుకొని ఆ ప్రెషర్ని తగ్గించి మళ్ళీ న్యూట్రల్ చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా అట్లాగే పెహల్గాం ఏదైతే సర్జికల్ 1, సర్జికల్ 2, అక్కడ ఒక 30 టెర్రరిస్టులు, ఇక్కడ ఒక 200 టెర్రరిస్టులని చంపటం జరిగింది. కానీ అది కంటిన్యూ చేసి ఉంటే మిగతా టెర్రరిస్ట్ క్యాంపులు పిఓకేని తీసుకునేటటువంటి పరిస్థితి వచ్చేది మనకి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే పాకిస్తాన్కి మనం అనేక అవకాశాలు ఇచ్చాము. ఇక పైన మనము వాళ్ళు చంపినటువంటి డెడ్ బాడీస్ లిస్ట్ని మనం కౌంట్ చేసే ఓపిక మనకు లేదు. వాళ్ళు కొంత వందల మందిని అంటే ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ని అంటే కమిషన్ చేసి ఫీల్డ్లోకి పంపించాలి అంటే భారత ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. అట్లాంటి వ్యక్తులని అలా టెర్రరిస్టులు వచ్చి కాల్చి చంపే పరిస్థితి కాశ్మీర్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఇది భరించాలి మనం? మన గడ్డ కాశ్మీర్ ఈజ్ అ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. మన దగ్గరికి, మన భూమికి వచ్చి మన వాళ్ళని చంపటము. ఇక లాస్ట్కి ఏంటి అని అంటే పెహల్గాం వరకు తెగించారంటే సివిలియన్స్ని, టూరిస్టులని కూడా కాల్చి చంపే పరిస్థితికి తీసుకొచ్చింది పాకిస్తాన్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్. సో మనం క్షమిద్దామంటారా? ఇప్పుడు క్షమిద్దామంటారా? కేవలం విజయ్ గారు నేను చెబుతున్నది ఫేజ్ 1 ఏదైతే లెసన్ 1 అయింది, ఆ 9 స్థావరాలు, ఇంకా 12 స్థావరాలు ఉంది, ఆ బి అట్లాగే డాష్లో ఉంది. ఇప్పుడు ఫేజ్ 2ని మనం ఏదైతే చేశామో ఎప్పుడు కూడా ఇండియా మిలిటరీ స్థావరాల్లో చేయలేదు నిన్న. అండ్ మొన్న ప్రెస్ మీట్లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పడం జరిగింది ఇండియా.
సో దట్ ఈస్ గుడ్. మీరు ఇంతలో స్టాప్ చేయండి అనే ప్రెషర్ కూడా రావటం మొదలుపెట్టింది. అంత లోపలే నిన్న సాయంత్రం అక్రాస్ ద బార్డర్ డ్రోన్స్తో అటాక్ చేయటం జరిగింది. కనుకనే దానికి ప్రతీకారంగా నిన్న ఒక చుక్కలు చూపించాము, ఉరికించి పరుగులు అంటే వేటాడి నిన్న కొట్టడం జరిగింది వాళ్ళ డ్రోన్స్ని కానీ వాటి అన్నింటిని కూడా. అండ్ అలాగే మన 3 ట్రై ఫోర్స్ పవర్ చూడండి. నిన్న మన ట్రై ఫోర్స్ అంటే ఒక గంట లోపలే అన్ని సిటీల మీద అటాక్ చేయటం జరిగింది. అండ్ ఇంకా అది కూడా ప్రిసైజ్గా పక్కా మిలిటరీ మీద. ఒకవేళ వాళ్ళలాగా విలేజెస్ మీద అని అనుకుంటే మనం సిటీల మీద వేసే అవకాశం కూడా ఉండే. అసలు సివిలియన్స్ చంపాలంటే ఇండియా ఈజీగా ఈజీగా పాకిస్తాన్ పౌరులకు ఎక్కడా కూడా హాని కలగనివ్వలేదు. ఇండియా ఏదైతే ఉందో ఎప్పుడు కూడా పాకిస్తానీయులని ఎనిమీస్గా చూడలేదు. వాళ్ళు కూడా మన వాళ్ళే, ఒకప్పుడు అఖండ భారత్లో ఉన్న వాళ్ళే, వాళ్ళు కూడా మన వాళ్ళు అనే ఒక బిలాంగింగ్నెస్ ఉంది కనుకనే వాళ్ళ మీద ఇంత సింపతి ఎంపతి చూపించటం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. రాజులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఈ రాజులే దరిద్రంగా ఉంటే ప్రజలు కూడా దరిద్రంగా తయారవుతారు. అందుకే ఆ దారిద్ర్యం ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఉంది. రేపు చెప్తున్నాను కదా, భిక్షాటన చేసేటటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వస్తుంది. ఏ కంట్రీ హెల్ప్ చేసేటటువంటి పరిస్థితి లేదు, ఇంక్లూడింగ్ చైనా. చైనా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకని ఇంకొకటి, చైనా ఏదైనా హెల్ప్ చేస్తే చారిటీ వర్క్ ఏం చేయదు, డబ్బులు వసూలు చేసుకుంటుంది. ఆ తర్వాతనే ఏదైనా ఇచ్చేటటువంటి పరిస్థితి. వీడి దగ్గర అంత సీన్ లేదు, డబ్బులు లేవు. వాడు ఉన్న పాకిస్తాన్ని కరెక్ట్గా చూసుకొని ఆ ప్రజలకి కరెక్ట్ పాలన అందిస్తే సరిపోతుంది. ఆ విధంగానే పాకిస్తాన్ బాగుపడుతుంది ఒకవేళ మనం క్షమించి వదిలిపెడితే. కానీ ఈరోజు రేపు నేను మళ్ళీ చెప్తున్న ప్రిడిక్షన్ ఏంటి అని అంటే, అక్రాస్ ద బార్డర్ ఫైరింగ్ జరుగుతుంది. ఆర్టిలరీ షెల్లింగ్ హ్యూజ్గా జరుగుతుంది. సివిలియన్స్కి డ్యామేజ్ అవుతుంది. సివిలియన్స్ చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, అక్కడ ఉండేటటువంటి వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, హౌజెస్ డ్యామేజ్ అవుతున్నాయి, అగ్రికల్చర్ ఫీల్డ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. వీటన్నింటికి ప్రతీకారంగా ఈరోజు రేపో మనం పిఓకేని ఆక్యుపై చేసుకోబోతున్నాము. అది మీరు రాసి పెట్టుకోండి. మీరు ఈరోజు నేను ఇంటర్వ్యూ ఛానల్లో చెప్తున్నా, 1 or 2 days ఈరోజు బార్డర్లో కంప్లీట్గా మిజైల్ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఆర్టిలరీ గన్ ఏదైతే మనం వాడుతున్నామో అవన్నీ కూడా మారిపోతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేంజ్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన వాళ్ళు ఇన్ని రోజులు 2 రోజులు ఈ రెండు టార్గెట్స్ని అంటే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ని కానీ అట్లాగే టెర్రరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మనం ప్రిసైజ్గా కొట్టాము. కానీ ఇప్పుడు మనము ధల్ సేనా అంటాం కదా, ఆర్మీ యాక్ట్ చేస్తుంది. ఆ 2 ఫోర్సులతో ఆర్మీ ఎయిర్ ఫోర్స్తో ముందుకు వెళ్తుంది. పిఓకేని తీసుకుంటుంది, పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంది. సార్ మీరు చెప్తుందాన్ని బట్టి చూస్తే మిలిటరీ స్ట్రాటజీ మారిపోయింది. ఎస్, టార్గెట్ పిఓకేగా ఇండియన్ ఆర్మీ ముందుకు వెళుతుంది. ఎస్, పిఓకే పాక్ చేతుల్లోంచి కనుక జారిపోతే పాకిస్తాన్ బలం తగ్గిపోయినట్టేనా? 100% తగ్గిపోతుంది. ఇంకా అదొకటే కాదు, మనం పిఓకేనే కాదు, ఇంకా పాకిస్తాన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటు నుంచి బలోచిస్తాన్ వస్తుంది, ఇక్కడ నుంచి డ్యూరాండ్ రేఖ పైన తాలిబాన్స్ వస్తున్నారు, ఇటు నుంచి మనం వెళ్తున్నాం. శాండ్విచ్ అవుతుంది కదా పాకిస్తాన్, ఖచ్చితంగా శాండ్విచ్ అవ్వాల్సిందే, శాండ్విచ్ చేయాలి. ఒకవేళ ఇంకా ఏమైనా న్యూక్లియర్ బాంబ్ గురించి మాట్లాడితే 10,000 సంవత్సరాల వరకు గడ్డి మొక్క మొలవకుండా పాకిస్తాన్ నేల ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఓవరాల్గా మనం అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, వాడు ఈవినింగ్ 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఏం పోరాటం అంటారు దాన్ని, విరోచితంగా పోరాడు. ఏం చేశాడు? గడ్డిని కూడా బీకలేదు. ఇండియాలో గడ్డిని కూడా బీకలేదు. ఒక్క మిజైల్ కూడా మన దగ్గరికి కింద పడి డ్యామేజ్ అయింది అనేది తెలియలేదు. ఓకే, సో అలాంటిది మన దగ్గర వాడు ఏ మిజైల్ వచ్చినా దాన్ని ప్రొటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీస్, యాంటీ డ్రోన్ సిస్టమ్, యాంటీ మిజైల్ సిస్టమ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ స్పెషల్లీ మనం ఇంకా మన దగ్గర డిఆర్డిఓ ఇండిజినియస్గా మనం తయారు చేసినటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో, క్రూజ్ మిజైల్స్ ఉన్నాయో, బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయో ఇంకా మనం వాడలేదు విజయ్ గారు. మనం ఈసారి వాడి చూద్దాం, ట్రయల్ చేద్దాం. అండ్ ఇంకొకటి, ఈ ట్రయల్ పాకిస్తాన్ కోసం కాదు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ చూడాలి, ప్రపంచం చూడాలి భారత్ ఏంటి అనేది.
మనం ఎలాగో వారు ఎవరి మీద చేయము, చేసినప్పుడు వాళ్ళకి చూపించాల్సినటువంటి అవసరం అసలు ఉంది. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం అంటే ఇండియానే. సో అమెరికా రష్యాకి మధ్యలోనే ఇండియా దూతగా వెళ్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరాగాంధీ ఉన్నా, జవహర్లాల్ నెహ్రూ ఉన్నా, రాజీవ్ గాంధీ గారు ఉన్నా, లేకపోతే పివి నరసింహారావు గారు ఉన్నా, మన్మోహన్ సింగ్ గారు ఉన్నా, మోడీ గారు ఉన్నా, వాజ్పేయి గారు ఉన్నా, ఎవరున్నా కూడా మనము ప్రపంచంలోనే శాంతి దూతలము. అలాంటి శాంతి దూతలతో పెట్టుకుంటే ఏమవుతుంది అనేది మనం ఈరోజు ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 160+ కంట్రీస్ మన ఎంబడి ఉన్నాయి. గుడ్ జాబ్ అని చప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అండ్ అలాంటి పరిస్థితుల్లో ఏదైతే పాకిస్తాన్ కొన్ని కంట్రీస్, ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నారో వాళ్ళు కూడా వెనక్కి వెళ్తున్నారు. ఎవరు సపోర్ట్ చేసే ప్రయత్నం ఇది చేయట్లేదు. కేవలం టర్కీ మాత్రమే ఏదో కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా నైట్ టర్కీ యొక్క ఏది షిప్ను కూడా కొట్టి ఉంటారు అనేది నాకు ఐడియా. బహుశా ప్రెస్ రిపోర్ట్లో ఏం రిపోర్ట్ ఇచ్చారు అనేది మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అదే కాకుండా టర్కీ డ్రోన్స్లో కొంచెం ఎక్స్పోర్ట్స్, డ్రోన్స్ని సప్లై చేసే అవకాశం ఉంటుంది. వాడు డ్రోన్స్ ఇచ్చినా, మిజైల్ ఇచ్చినా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది మనకు అర్థమైపోయింది కదా. సో అదేవిధంగా ఇంకా మనం కొన్ని యాంటీ మిజైల్ సిస్టమ్ని ఇంకా యాక్టివేట్ చేయలేదు. ఇంకా యాక్టివేట్ చేయలేదు. DRDO నిర్మించినటువంటి కొన్ని యాంటీ మిజైల్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిని ఇంకా మనం వాడట్లేదు. మన దగ్గర ఉండేటటువంటి బ్రహ్మోస్, పినాక, త్రిశూల్ ఇట్లాంటివి అనేకమైనటువంటి డిఫరెంట్ వార్ హెడ్స్ అనమాట, ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాటిని కూడా మనం పాకిస్తాన్తోనే ట్రయల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యూక్లియర్ వాడకపోయినా, న్యూక్లియర్ అంటే వాడేటటువంటి ఎక్స్ప్లోజివ్ యొక్క ఎఫెక్ట్ మనకు అర్థమైతే న్యూక్లియర్ ఎఫెక్ట్ని క్యాలిక్యులేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్ నార్మల్ మిజైలే మన పైన వేయినప్పుడు న్యూక్లియర్ మిజైల్ వేస్తుంది అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఒకటి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను, S-400 అని చెబుతున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఈ ప్రపంచానికి, ఇండియాకి ప్రపంచానికి నిన్న అర్థమైంది S-400 చేసేటటువంటి ఏంటి, ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది అర్థమైంది. చెప్తున్నాను కదా విజయ్ గారు, అది ఎలా ఉంటుంది అని అంటే ఒక 170 మిజైల్స్ని ఎట్ ఏ టైం ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇంటర్సెప్ట్ చేసి ఒక 70 మిజైల్స్ని హిట్ చేస్తుంది. 70 మిజైల్స్ని ఎట్ ఏ టైం విత్ ఇన్ సెకండ్స్. సో ఎక్కడి నుంచి ఎవరు 170 మిజైల్స్ ఎట్ ఏ టైం విధించే సీన్ పాకిస్తాన్కు ఉందా, చైనాకు ఉందా? లేదు. డ్రోన్స్నే కరెక్ట్గా చేయలేకపోతుంది పాకిస్తాన్. ఇక మిజైల్స్ ఏం చేస్తుంది? ఒకవేళ మిజైల్ ప్రయత్నించిన, టార్గెట్ చేసినా కూడా మనం ఆల్రెడీ ఎయిర్లోనే క్రాష్ చేసాం కదా. ఎగ్జాక్ట్లీ సార్. ద మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఆర్మీలో మీరు సర్వ్ చేశారు కాబట్టి బయట ఉన్న వాళ్ళకన్నా కూడా మీకు ఎక్కువగా తెలుస్తుంది. కేవలం టెర్రరిజం పైన అటాక్స్ చేసేందుకు మాత్రమే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు భారత్, పాకిస్తాన్కి కొన్ని ఆయుధాలు, కొన్ని విమానాలు అమ్మాయి. పాకిస్తాన్ అంటేనే నియమాలను ఉల్లంఘించడంలో ముందుంటుందని అంతర్జాతీయ సమాజానికి ఉన్నటువంటి బ్రాండ్ అది. ఇండియా మీద అటాక్ చేసేందుకు ఉగ్రవాదం మీద పోరు కోసం చేయాల్సినటువంటి ఫైటర్ జెట్స్ని వీటిని మాత్రమే వాడాయి అనేటువంటిది ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈజ్ దట్ రైట్ సార్? ఎస్, ఈజ్ ఇట్ కరెక్ట్. అండ్ మనము కూల్చాం కూడా. చైనా ఇప్పుడు ఆల్రెడీ అమెరికా లాస్ట్ టైం మనం సర్జికల్ 2 చేసినప్పుడే F-16 వాడినందుకు పెనాల్టీ వేసింది వాళ్ళకి. సో ఈసారి కూడా F-16 బయటకు వచ్చింది. F-16 వాడారు, మనం దాన్ని కొట్టాము కూడా నిన్న నైట్లో. రాజస్థాన్లో బికానేర్లో పడింది అదే పైలట్స్, F-16 పైలట్స్. ఇక్కడ జమ్మూ దగ్గర SJ-17ని కొట్టేసినాం, పాకిస్తాన్ మన చైనా ఫైటర్స్ని. సో వాళ్ళ దగ్గర ఉండే ఏదైతే ఇన్వెంటరీ ఉందో, ఏదో కొన్ని 10-20 నంబర్స్ ఉంటే ఆ నంబర్స్ దాంట్లో 50% ఆఫ్ రోడ్లో ఉన్నాయి. మళ్ళీ దాంట్లో వర్కింగ్ ఉంటే, మళ్ళీ కమ్యూనికేషన్ రడార్కి కనిపించకుండా జస్ట్ రన్ అయ్యేటటువంటి ఫైటర్స్ కొన్ని ఉంటే, పనిచేసే ఫైటర్స్ ఏవో కొన్ని 10-20%, 25% ఉంటే మనం రెడీగా ఉన్నాం వాటిని కొట్టడానికి. ఇంకా పాకిస్తాన్ ఎటు వెళ్ళాలి? సో అందుకని ఈ మోకాళ్ళు కింద పెట్టి నేను మీ POK ఇచ్చేస్తాను, నంబర్ 1. నంబర్ 2, నేను టెర్రరిజం స్పాన్సర్ చేయను, నేను ఇండియాతో కలిసి పనిచేస్తాను, ఇండియాతో కలిసి ఎకనామిక్ గ్రోత్కి పనిచేస్తాను, రీజనల్ పీస్కి పనిచేస్తాను. ఒకవేళ నేను వీటన్నింటిని ఉల్లంఘించినట్టయితే నన్ను
ఈ సమాజం నుండి బహిష్కరించండి, లేదా నన్ను సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారో చేయండి అనేది ఒక అగ్రిమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్తో. రైట్ సార్, భారత్తో ఢీ కొట్టే సత్తా పాకిస్తాన్కు ఏమాత్రం లేదు. ఈ రెండు సందర్భాల్లో మనము టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేసిన, ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేసినా కూడా తేలిపోయింది. అయినా సరే కూడా పాకిస్తాన్ ముందుకు వస్తుంది అంటే పాకిస్తాన్ వెనుక చైనా ఉంది, చైనా ప్రవోక్ చేస్తోంది అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఒకవేళ కనుక ఇదే నిజమైతే ఇండియా చైనా సపోర్ట్తో నిలబడుతున్న పాకిస్తాన్ను ఢీ కొట్టగలదా? చాలా కష్టం అండి. ఇప్పుడు మీరు ఈ పరిస్థితులు చూసినట్టయితే మెయిన్ ఇది ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఆఫ్ పాకిస్తాన్. ఏ కంట్రీ చెబితే చేసే అంత సీన్ వీళ్ళకి లేదు. ఓకే, చైనా చెప్పటం వరకే, చేసే వరకే కాదు. ఒకవేళ చేయటానికి వస్తే వాళ్ళ విమానాలు కూలిపోతున్నాయి. చైనా చెప్పడానికి లేదు ఈరోజు. చైనా ఆల్రెడీ నడ్డి వంచినటువంటి పరిస్థితి. ట్రంప్ గారు ఆల్రెడీ తారీఫ్ మీద తారీఫ్, పర్సంటేజ్ మీద నష్టపోయారు, టోటల్ నష్టపోయారు. ఈరోజు ఇండియా కొంత వాళ్ళని కాపాడుతుంది. అండ్ మోడీ మీద కొంత ప్రేమ పెరిగింది చైనాకి. మోడీ గారిని పిలిచి కొంచెం మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని లేదా మన వస్తువులని ప్రమోట్ చేసుకుందాము, మనం ఇండియాకి సప్లై చేద్దామనే ఒక అవగాహనకు వాళ్ళు వస్తున్నారు. సరే, మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అండ్ ఇంకోటి శాంతి, టెర్రరిజం అనేది రాంగే, మీరు కొంచెం సంయమనం పాటించండి అని చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే నైబర్ కనుక చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పాలి కూడా. ఒకవేళ చెప్పకపోతే ఇన్వాల్వ్ కాలేదని అంటారు. ఆ విధంగా కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సార్, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. వార్ ఇప్పటి వరకు డిక్లేర్ అవ్వలేదు అఫీషియల్గా. కేవలం పాకిస్తాన్కి మాత్రమే బుద్ధి చెప్తున్నామని చెప్పి ఆర్మీ, డిఫెన్స్ అండ్ సెంట్రల్ కూడా చెప్తుంది. వార్ డిక్లేర్ అయ్యేటువంటి ఛాన్స్, చాలా భీకరంగా జరిగేటువంటి ఛాన్స్, అసలు వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ లేకుండా పోయేటువంటి ఛాన్స్ ఉంటుందా? బికాజ్ ఎందుకంటే యూ సర్వ్డ్ మెనీ ఇయర్స్ ఇన్ ద ఆర్మీ అండ్ బై సేమ్ వే మీ బాబు కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఉన్నారు. హీఈస్ ఫైటింగ్ విత్ ద పాకిస్తాన్. ఏంటి సార్ ప్లాన్స్? ఇప్పుడైతే నేను ఒక సైడ్ అయితే అనుకుంటున్నది ఫుల్ టైం వారే. ఎప్పుడైతే వాళ్ళు ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద అటాక్ చేశారో అది ఫుల్ టైం వార్గానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచానికి చెప్పడానికి నిన్ననే వాళ్ళు అటాక్ చేసినప్పుడే మనము అటాక్ చేయలేదు. ఒక 1 hour టైం తీసుకున్నాం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఈ విధంగా వాళ్ళు చేశారు కనుక మేము చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాతనే మనం చేయగలిగాం. కానీ ఇప్పుడు కూడా ఈరోజు సీజ్ ఫైర్ ఏదైతే వయలేషన్, సీజ్ ఫైర్ వయలేషన్ ఫ్రమ్ డే 1 మీన్స్ April 23, 24 నుండే సీజ్ ఫైర్ వయలేషన్ స్టార్ట్ అయింది. సో అది ఒక గురుద్వారాని రజోరీ పూంచ్ సెక్టర్లో ఒక గురుద్వారాని, ఆ పూంచ్ విలేజ్నే వాళ్ళు నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని డెఫినెట్గా ఫుల్ టైం వార్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఫుల్ టైం వార్ జరగకపోతే వాళ్ళు ఊరికే కూర్చుంటే పీఓకే మనం తీసేసుకుంటాము. ఇదైతే పక్క జరుగుతుంది. మిగతా టెర్రరిస్ట్ గ్రూప్లని, మిగతా ఎవరు బ్రతుకున్నారో వాళ్ళ పని, తర్వాత పాకిస్తాన్ చీఫ్ పని ఇవి. లేదంటే మాకు అప్పచెప్పమని చెప్తాము, పీఓకే వదలమని చెప్తాం. వాళ్ళు ఒకవేళ శాంతికి వస్తాయి. లేదు అని అంటే మనము బై ఫోర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ ఈసారి మాత్రం నేను మోడీ గారు ఎక్స్క్యూజ్ చేస్తారని మాత్రం విజయ్ గారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ఆర్మీ అంటే వాళ్ళ పెయిన్ భర్తలని అంటే పసుపు బాడీ అంతా పసుపు వెళ్ళకంటే ముందే, లేదా ఆ పసుపు క్లీన్ అవ్వకముందే వాళ్ళ భర్తలను పోగొట్టుకున్నారు. అండ్ దాంట్లో ఒక నేవల్ ఆఫీసర్ ఉన్నాడు. అందుకనే నేవల్ నిన్న చూపించినటువంటి ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో కరాచీని మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మళ్ళీ తలకాయ పైకి లేపేటటువంటి పరిస్థితి లేదు. వాడు ఇప్పటివరకు మాట్లాడిన, కుక్కలాగా అరిచిన, ఎంత బార్గ్ చేసినా కూడా చేసింది ఏమీ లేదు, ఏమీ చెయ్యరు. అండ్ దట్టు మీరు చిన్న మిజైల్ వేయనోడు రేపు న్యూక్లియర్ వెపన్ వేస్తాడని మాత్రం మనం అనుకోవటం తప్పు. అండ్ వాడు నిన్నటి వరకే అయిపోయింది, వాడిది ఏమీ లేదు. అండ్ నిన్ననే మీరు అన్నట్టుగా వాళ్ళ ప్రధానమంత్రి అండర్గ్రౌండ్కి తీసుకెళ్ళటం మనం లైవ్గా చూసినటువంటి పరిస్థితి అది. సో డెఫినెట్గా పాకిస్తాన్కి మనం బుద్ధి చెప్పాల్సిందే. తరతరాలు మళ్ళీ మేము తప్పు చెయ్యము, తప్పు చేస్తే ఇండియా ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అని వాళ్ళ జనరేషన్కి చెప్పాల్సిందే. రైట్ సార్, ఎందుకంటే అంతర్జాతీయ సమాజము శాంతి అని
చెప్తున్నప్పటికీ భారత్ ఆ నియమ నిబంధనలు పాటించింది, పాకిస్తాన్ మాత్రం అదే పనిగా తప్పుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఇండియా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తోంది అని నిన్న జరిగినటువంటి దాడులు ఈరోజు మార్నింగ్ మొత్తం అంతా కూడా ఉంది. అండ్ ఇప్పుడు జరగబోయే దాడులు కూడా మీకు చెప్తాయి. ఎగ్జాక్ట్లీ సార్, మీరు ఒక ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జరగబోయేటువంటి దాడులు అండ్ బై పిఓకే స్వాధీనం అది జరగాలని, భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తలు పూర్తిగా సమసిపోవాలని, అన్నింటికీ మించి ఇతర దేశాలకు కూడా భారత్ ఎంత ధీటైన శక్తిగా నిలబడుతుందో చూడాలని మీ మాటలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీకు మీ ప్రేక్షకులకు మరొకసారి థ్యాంక్స్ సార్.